ఏది కల్పితము కాదో అదే పరమేశ్వరి. అనాత్మ కల్పితమైనది, నాశనమయ్యేది. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని నీవు ఏ నామరూపాలతో బంధించుతావు? నిన్ను నీవు జీరో చేసుకుంటే గురుకృప నీకు కలుగుతుంది. కల్మషము లేదు కాబట్టి ఇవి నిరంజమైన శుద్ధ విద్యలు. కాబట్టి ఏ విద్య నేర్చుకోవాలన్నా ఆధ్యాత్మికతల్లో వాటిలో కల్మషం ఉండదు. వాటి కోసం సాధన చేసేవాళ్ళు కూడా కల్మషం లేకుండా ఉండాలి, ఎట్టి పరిస్థితిలో ఉండాలి. లేని వాళ్ళు ఎవరు ఈ ఆధ్యాత్మిక విద్యలు, భగవత్ అనుగ్రహాలు పొందలేరు. ఇది నేను ఎరిగిన సత్యం. నేను కూడా అలా ఉండటం మొదలుపెట్టినప్పటి నుంచే అన్ని రకాల అనుగ్రహాలు పొందడం మొదలు